ఉన్నానంటే కారణం దానికి మా బాపమ్మే. ఆమె మా గురించి చాలా కష్టం చేసి ఇంతవరకు చూసుకుంటూ వచ్చారు. ఎప్పుడూ నవ్వుతూ చిరునవ్వుతోనే ఉండేది. కష్టం ఏంటో తెలియకుండా మమ్మల్ని పెంచారు. మదర్స్ డే వచ్చిందంటే ఆమెనే నాకు ఎక్కువ గుర్తొస్తుంది. మదర్స్ డే అంటే నా ప్రకారం డిటర్మినేషన్ అండ్ నెవర్ గివ్ అప్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ ప్రాబ్లం. ఎంతటి కష్టమైన పనినైనా సులువుగా చేసుకుంటూ వెళ్ళడం. మదర్స్ డే అంటే నాకు తెలిసినంత వరకు సంకల్పం, దృఢ సంకల్పం, ఇంకా ఏ పనినైనా బ్యాలెన్స్ చేయాలనే ఆతృత. నాకంటే చిన్నవారితో పెద్దవారితో ఎలా మెలగాలో నేర్పించారు. అవసరానికి తగ్గట్లు ఖర్చులు ఎలా పొదుపు చేయాలో నేర్పించారు. ఏదైనా లైఫ్లో కష్టం వచ్చినప్పుడు డీలా పడిపోకుండా ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో కూడా నేర్పించారు. हमारा मम्मी जैसे हमके भी पाले हैं, गरीबी में पाल पोस के बड़ा करे हैं, वैसे हम भी अपना बच्चों के पढ़ाएंगे, पाल पोस के बड़ा बड़ा करेंगे, उनको अच्छा स्कूल में भी एडमिशन कराएंगे, अच्छा स्कूल में एडमिशन करा के उनको पढ़ाएंगे. यही हमारा सपना है कि हम बहुत मुसीबत में है, हमारा पीछे भी कोई भी नहीं है. हम अपना बच्चों के काम कर को पढ़ा लिखा को बड़ा बना के अपना बड़ा बना को उन लोग के अच्छा से देखभाल करेंगे बच्चों के. బాపమ్మ దగ్గర నేను నేర్చుకున్న విషయం, తనను తాను చూసుకుంటూ మమ్మల్ని కూడా చూసుకునేవారు. అది మామూలు విషయం కాదు చెప్పడానికి. అదే నేను నేర్చుకున్నాను, నా పిల్లలకి కూడా నేర్పిస్తున్నాను నేను. మేకప్ వేసుకున్న తర్వాత చాలా ఆనందంగా, కాన్ఫిడెంట్గా ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే. చాలా అందంగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. మేకప్ వేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మేకప్ వేసుకున్నందుకు ఆనందంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. मेकअप से पहले हमारा चेहरा डल था, मेकअप लगाने के बाद चेहरा अच्छा दिख रहा था. నేను మేకప్ వేసుకోవడం వల్ల చాలా అందంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది.